ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో కేటీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఇద్దరి మధ్య కీలకమైన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కవిత ఇష్యూపై ఇద్దరు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో కేటీఆర్ భేటీ కావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. విష్ణు, ప్రస్తుతం కవిత ఇష్యూ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గంట సేపటి నుండి కేసీఆర్ ల సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా 3 గంటలకు 2 గంటల 45 నిమిషాలకు కేటీఆర్ రెవెన్యూ ఫామ్ హౌస్ లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత కేటీఆర్ ల సమావేశం కొనసాగుతుంది. గంట సేపటిగా సుమారు 60 నిమిషాలుగా సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా కవితకు సంబంధించిన అంశంలో కీలకంగా చర్చిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది. ఎందుకంటే ఈ కవిత రాసిన లెటర్ టీఆర్ఎస్ పార్టీలో దుమారాన్ని సృష్టించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ గానీ అట్లాగే నేతలు గానీ సందిగ్ధంలో ఉన్నారు. అసలు కవిత విషయంలో ఏం జరగబోతున్నది, కవిత లెటర్ ఎలా బయటకు వచ్చింది, పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతున్నది అన్న విషయాన్ని కీలకంగా చర్చిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా దొరికిన నేపథ్యంలో ఈ విషయంపై కూడా పార్టీ తరఫున ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్న దాన్ని కూడా ఆచితూచి అనేక అంశాలను కేటీఆర్ చర్చిస్తా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి హరీష్ రావు కూడా వస్తారన్నది కూడా కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ పాటు హరీష్ రావు కూడా పార్టీలో కీలకంగా ఉంది కాబట్టి ఈ అంశాలన్నిటికి సంబంధించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్వరలోనే సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కొంత పార్టీలో గందరగోళం సృష్టించే ఉంది. ఈ పార్టీలో ఈ లేఖకు సంబంధించి ఏ రకమైన అంశాలను ప్రధానంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతర్గతంగా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగానే రాసిన లేఖలో ఇందులో ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, లేదు అని అంటే ఖచ్చితంగా పార్టీల అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా లేఖలో రాసి ఆ లేఖ విడుదల కావడం అన్నది ఎలా జరిగింది అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. బయట క్లియర్ కట్ సమాచారం వెళ్లాల్సిన అవసరం ఉందన్న దాని మీద కూడా కేటీఆర్ సమావేశం నిర్వహిస్తాను. సమావేశం గంట సేపటి కొనసాగుతుంది. మరో గంట వరకు కూడా కేసీఆర్ తో సమావేశం అయ్యేటట్టు ప్రధానంగా కవితకు సంబంధించిన అజెండా కానీ ఈ సమావేశం కొనసాగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు.